నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. అవనిగడ్డలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో గురువారం ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమకు శానిటరీ కాంట్రాక్టర్తో ఎదురవుతున్న ఇబ్బందులు వివరించి తమకు వేతనాలు నేరుగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మోపిదేవి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అర్పించారు. వీటిపై ప్రజలు సమర్పించిన అర్జీలకు ఎమ్మెల్యే స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, అధికారులు పాల్గొన్నారు. జీతాలు అయితే ఏం తేడా లేదు. ఆయన మాత్రం టార్చర్ అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నా కూడా బాధ చేయకపోయినా బాధ అయిందో ఒక రకమైన మాటలు కాదు. అసలు ఏమన్నమాట అలాంటి మాటలు తాగేసి గొడవ ఆఫీసులో కూడా అయితే గొడవే మాట. అందుకోసం ఆయన గురించి మేమైతే చేయలేమండి. ఆఫీస్ ద్వారా జీతాలు ఇస్తే ఆఫీస్ ద్వారా మేము చూస్తాం. ఈ కాంట్రాక్ట్ అయ్యేసి మాకు అని మధ్యలో చెప్తున్నాము. తాగి బాగా సాగరండి మీ దగ్గరకు వచ్చామని చెప్పుకుంటే మా భర్తలు టిఫిన్ కానీ కాఫీలు కానీ వచ్చినప్పుడు అంట మధ్య వర్కులు పెట్టి మొగలు లేపించేస్తాడంట. మాకు కొంచెం భయంగా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగృహానికి సత్తుపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన స్వగృహంలో 6 బయట అరుగుపై కూర్చొని 2 గంటల పాటు విచ్చేసిన నియోజకవర్గ వ్యాప్త ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుని ఆయా శాఖల అధికారులను విచారించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి పొంగులేటిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎన్ఎస్పీ క్రాస్ రోడ్లోని వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపిన మంత్రి పొంగులేటి వీరభద్రస్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై కలగాలని మొక్కుకున్నాడన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట రామప్ప సరస్సులో 13 కోట్ల నిధులతో ద్వీపం అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఇంజనీరింగ్ డిఈ ధనరాజ్, ఏఈ విజయ్, తహసీల్దార్ గిరిబాబు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దూరం ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులను జాతరకు పక్షం రోజుల ముందుగానే అన్ని పనులు పూర్తి చేస్తామని, గిరిజన పూజారుల సూచన మేరకే పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మేడారం హరిత కాకతీయ హోటల్లో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయకులతో కలిసి సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు, గుత్తేదారులతో మేడారం జాతర అభివృద్ధి పనుల పురోగతి, మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కూలంకుషంగా సమీక్షించారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంకు హెలికాప్టర్లో 11 గంటల 30 నిమిషాలకు చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసరాజుకు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి, శ్రీ సమ్మక్క సారళమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలన్నారు. అనంతరం శ్రీ సమ్మక్క సారళమ్మ దేవాలయం అభివృద్ధి పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే 200 సంవత్సరాల కాలం పాటు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, 25 రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా ఆయా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులకు సరిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేడారం మాస్టర్ ప్లాన్ పై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఎంత డబ్బు ఖర్చైనా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల సాంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని, అన్ని పనులను పూర్తి చేసి రానున్న మేడారం మహాజాతరను విజయవంతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి దశాబ్దాల కాలంగా చేస్తున్నా కూడా అభివృద్ధి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వారు ప్రత్యేకంగా దర్శించి దీన్ని ఒక మంచి ఒక షేప్ తీసుకురావాలి. ఈ యొక్క టెంపుల్కి మళ్ళీ ఎన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ వస్తారో, ఎవరు వస్తారో తెలియదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం ఈ యొక్క సమ్మక్క సారలమ్మ గుడి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇది మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ముఖ్యంగా ఇది ఒక మన రాష్ట్రానికే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది వస్తారు. ప్రతిసారి కూడా మేము దీన్ని జాతీయ జాతరగా గుర్తించాలని కోరుతా ఉన్నాము. మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ బిడ్డలు. మేము పోయి ఇస్తే మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు. కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో దీన్ని మరి ఒక జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. మరి ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు, సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి పనిచేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ జరిగేటువంటి పనులలో సమ్మక్క సారలమ్మ విశ్వాసం కానీ, ఆదివాసీల అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం కానీ, భక్తుల యొక్క
కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి 10 తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాం. సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి 90 రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు, దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ వృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక 25 రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది. నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక 1% అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక 15 రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం. దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక 200 సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి 2.5 నుంచి 3 కోట్ల మంది వస్తుంటారు. భవిష్యత్తులో ఇది 10 కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది. ఒక కేసు విషయంలో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఘటన నిర్మల్లో చోటు చేసుకుంది. దిగాంబర్ కాంబ్లే అనే వ్యక్తి కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన క్రమంలో నిందితుడిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అతన్ని అరెస్టు చేసే సమయంలో న్యాయవాది అనిల్ కుమార్పై సిఐ కృష్ణ, ఎస్ఐలు సంజీవ్, అశోక్లు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తెలిపారు. ఈ ఘటనపై నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అండర్లు ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తే అడ్వకేట్లకి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ 2 ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు. కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ వాహనం మీద, కారు మీద దాడి చేశారు, నేరస్తుని గుంజుకుపోయారు. ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులు పెట్టుకోరు. అడ్వకేట్ కారుని తీసుకుపోయి అధికారం పోలీసులకు ఎక్కడిది? అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు, అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నేరస్తుడు ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు. అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు. ఈ సిఐ ఎస్ఐల మీద, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా, హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా మేము ఈరోజు కంప్లైంట్ పెట్టినాం. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి
డిమాండ్ చేస్తాం. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఇటీవల విచ్చలవిడిగా అక్రమ రేషన్ను వాహనాల ద్వారా తరలిస్తున్నారు. నేరుగా అర్ధరాత్రి సమయంలో చౌక దుకాణాల వద్ద నుండి వాహనాల ద్వారా డీలర్లు, అక్రమ రేషన్ దారులు కుమ్మక్కై విచ్చలవిడిగా రేషన్ తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు ఎక్కడైనా స్పందించి అక్రమ రేషన్ తరలింపుకు అడ్డుకట్ట వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. నెంబర్ తీసుకుని ఫోన్ చేపి లైట్ దాలు ఏదైనా కానీ అన్న అది రేషన్ షాప్ కాదు అది. తప్పుడు వేబిల్లులతో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు అధికారులను నిలదీసిన ఘటన నిజామాబాద్ జిల్లా పాతగల్ మండలం కొణిజల్లలో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు రైతుకు చెందిన 2 ఎకరాల భూమిలో ఇసుక మేటలు వేశాయి. ఈ ఇసుక మేటలు తొలగించడానికి మైనింగ్ శాఖ అధికారుల నుంచి అనుమతులు పొంది 2 ఎకరాల్లో ఇసుక మేటలు తొలగించకపోయినప్పటికీ 100 ఎకరాలలోపు మంజీరా నదిలో రోడ్డు నిర్మించి దర్జాగా అక్రమ ఇసుకను తరలించుకుపోతున్నారంటూ పోతంగల్ రైతులు ఇసుక మాఫియాపై మండిపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా 2 నెలల క్రితం ఉన్న వేబిల్లులతో రైతులను బురుడీ కొట్టించి అక్రమ ఇసుక దందా నిజామాబాద్, బోధన్, హైదరాబాద్కు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో అక్రమంగా తప్పుడు వేబిల్లులతో తరలించుకుపోతున్న 20 ఇసుక టిప్పర్లను అడ్డుకొని అధికారుల పనితీరుపై, మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై మండిపడుతున్నారు. తమకు అవసరాల నిమిత్తం ఒక ట్రాక్టర్ ఇసుక తీసుకువెళ్తే ఒకవైపు పోలీస్ శాఖ, మరొక వైపు రెవెన్యూ శాఖ, ఇంకోవైపు మైనింగ్ శాఖ దాడులు చేసి కాగితాలు ఉన్నాయా, అనుమతులు ఉన్నాయా అంటూ 1,00,000 ప్రశ్నలు వేసి ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లో పెట్టి నెలల తరబడి రైతన్నలను ఇబ్బందులు పెడుతున్న అధికారులకు వేలాది క్యూబిక్ మెట్రిక్ టన్నుల ఇసుక తరలించకపోతే మైనింగ్ శాఖ అధికారులు నిద్రపోతున్నారా అంటూ రైతులు ఆక్రోశం వెళ్లగక్కారు. తమ మంజీరా నది నుంచి ప్రతిరోజు 20 టిప్పర్లకు పైగా భారీ లోడుతో ఇసుక తరలించుకుపోతున్నారని పోతంగల్ రోడ్డుపై ఇసుక టిప్పర్లను నిలిపివేసి నిరసన తెలిపారు. తప్పుడు వేబిల్లులతో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా వేబిల్లులు లేకుండా ఇసుక తరలించుకుపోతున్నారని రైతులు ఎస్ఐ ముందు తమ గోడు వినిపించారు. మైనింగ్ శాఖ ఏడీ, తహసీల్దార్ ఇక్కడికి వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు తమ ఆందోళన ఆపమంటూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. కోటగిరి ఎస్ఐ సునీల్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. ఇంకోటి వీళ్ళకు పొద్దున 6 గంటలకు ఏపీలు ఇస్తున్నారు మన గారు. ఏదైనా పర్మిషన్ తీసుకొచ్చి మేము సార్ దగ్గర పెడితే మాకు ఏపీలకు అసలు కేర్ చేస్తలేదు. మాకు ఇస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని మా ట్రాక్టర్ వాళ్ళని 3 రోజులు మేము పంపించాం. 3 రోజులకు ఇస్తున్నారంటే 3 గంటలకు ఇస్తున్నారు. ఒక ట్రిప్ అయితే 2 నెలలు గుంజుకుంటారా మీరు? 2 నెలలు తెలుస్తాయి. ఒక 4 ఎకరాల పొలంలో వీళ్ళకి ఇచ్చినవి పొలం ఎంత 2 ఎకరాల పొలం ఇచ్చారు. అది గవర్నమెంట్ ఇందిరమ్మ పక్కన, అది ఇందిరమ్మ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాల పొలం ఇచ్చారు. వీళ్ళకి ర్యాంప్ ఎంత వేశారు. మరి దాని లోపల దాకా మైనింగ్ వాళ్ళు లేరా, టీఎండిసి వాళ్ళు లేరా, అడగతందుకు పోయి చూడతందుకు లేరా, వాళ్ళు అడగరా? ఆఫీసర్లో ఫోన్ చేస్తే నేను ఒక్కడినే ఉన్నా అని చెప్తారు మైనింగ్ వాళ్ళు. నేను ఒక్కడినే ఉన్నా, ఈసారి ఫోన్ చేస్తే నేను ఒక్కడినే ఉన్నా అంటారు. నేను ఏం చేయాలంటారు? మరి మైనింగ్ వాళ్ళు అసలు కనిపించారు. ఏదో ట్రాక్టర్ నడిస్తే 3 సార్లు ఆపుతారు. వచ్చి 3 సార్లు వస్తే ఆపుతారు. నేను ఏ బిల్లు ఉందని ఏ బిల్లు. ఇది 10 లారీలు నడిస్తే ఎవరు అడిగేటో లేరా అధికారులు? 2 ఎకరాలకు 4 ఎకరాలు 100 ఎకరాలు నడుస్తున్నాయి ఇప్పుడు ర్యాంపాడ. ఇది 5 ఎకరాల పొలం మాది. ఇట్లా నీళ్ళు వచ్చి మునిగిపోయినాయి. వీళ్ళు చెప్తే వినగాసులు ఉసుక తోడుకపోతే మొత్తం ఇటు నీళ్ళు అనేది ఇక్కడనే వచ్చేసింది. మొత్తం 5 ఎకరాల పొలం మునిగిపోయింది. చెప్తే వినగాసులు ఎంఆర్ఓకి చెప్పినాము, సబ్ కలెక్టర్కి చెప్పినాము. మరి వచ్చింది ఇప్పటిదాకా? రాలేదు సార్. ఎందుకు రాలేదు వాళ్ళు? రాలేదంటే ఎందుకు రాలేదంటే ఇక అందరికీ తెలిసింది. ఇది ఓలో ల్యాండ్, ఓలల కింద వాటిండ్లు. నాగేష్ పటేల్ కొడిగేళ్ళ. ఎన్ని రోజులు అయింది ఆడాటి? 15 రోజుల 15-20 రోజులు అయితే ఆ పటేలు చెప్తే వినకొచ్చింది. రేపు పంటకు మోటార్లు బంద్ అయితే ఓలు బాధ్యత. ఈ పంట అయినా పోయింది కానీ వచ్చే పంట కన్నా పండించుకున్న అవకాశం లేదు. బయట పోయి అమ్ముకున్నది. ఇది ఓలకే తెలియదు. పర్మిషన్ అంటారు, ఏదో అంటారు. పర్మిషన్ అంటే లెటర్ చూపెట్టాలి కదా పర్మిషన్. 12 నైట్కి ఇంపార్టెంట్. ఇప్పుడు పొద్దున్న
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ ఏర్పడిందని తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు కూరపాటి ప్రదీప్ తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీక్వెల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న కమిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. అలా కాకుండా నిజాయితీగా నిబద్ధతతో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నిజమైన క్రీడాకారులను గుర్తించి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రానికి మరియు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ నెల 18వ తేదీన వేపకుంట్లలోని ఎస్ఎస్ గ్రౌండ్లో అండర్-23 ఓపెన్ సెలక్షన్లో నిర్వహిస్తున్నామని ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ నేతలు వీరేష్ గౌడ్, నరాల నరేష్, శ్రీనివాస్, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ తరహాలో ఫ్రాంచైజీ సిస్టమ్ లాగా కావచ్చు, స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతోటి, టీసీఏ సొంత ఖర్చులతోటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చాం. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్చువల్గా మనం టోర్నమెంట్ ప్లాన్ చేసి టీమ్ సెలెక్ట్ చేసి టీం నుంచి ఒక టీం సెలెక్ట్ చేసి జోన్కి పంపిద్దామని అనుకున్నాం. బట్ అది మనకి సమయాభావం వల్ల ఓపెన్ సెలెక్షన్స్కి మేము కాల్ ఫర్ చేస్తాము. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు మన వేపకుంట్లలోని ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెన్ సెలెక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ టోర్నమెంట్ మొత్తం కూడా వైట్ బాల్ అండ్ కలర్ జెర్సీస్ తోటి జరగబోతోంది. T20 ఫార్మాట్లో అన్నీ కూడా ఐసీసీ రూల్స్ ప్రకారం జరగబోతోంది. అయితే 18వ తారీఖు జరగబోయే సెలెక్షన్స్కి మేము ఇది ఓపెన్ కాల్. అయితే ప్రతి టీంకి కూడా ఇట్స్ మోర్ దెన్ అండర్-23 అంటే 23 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ ప్లేయర్స్ మాత్రం. ఎందుకంటే మన యంగ్ టాలెంట్ని తీసుకురావాలి. ఫ్యూచర్లో మన ఖమ్మం జిల్లా నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశ క్రికెట్కి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి. సో అండర్-23 అండ్ అలాగే అబౌవ్ 23 ముగ్గురికి కానీ నలుగురికి కానీ ఛాన్స్ ఉంటుంది దీనిలో. సో అందుకే ఓపెన్ సెలెక్షన్స్గా మేము దీన్ని అనౌన్స్ చేస్తా ఉన్నాం. సో 18వ తారీఖు మీడియా మిత్రులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క యువ క్రికెటర్కి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ న్యూస్ చేరవేయాలనేదే మా యొక్క తాపత్రయం. ఓపెన్ సెలెక్షన్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి పైరవీలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ తావు లేకుండా ఓపెన్గా, ఎందుకంటే సెలెక్టర్స్ ఇక్కడ వెళ్ళే కాదు మనకి వేరే జోన్ నుంచి కూడా సెలెక్టర్స్ రావడం జరుగుతుంది. నిజాయితీగా ఓన్లీ టాలెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ సెలెక్షన్ ఉండబోతా ఉంది. సో నవంబర్ 18th ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ వేపకుంటలో ఈ టోర్నమెంట్కి సంబంధించి సెలెక్షన్ జరగబోతా ఉన్నాయి. సో వీటికి మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి మన ఖమ్మం జిల్లా క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా టీం మొత్తం రెడీగా ఉన్నాము. త్వరలోనే టీసీఏ ఖమ్మం జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గత 30-35 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా క్రికెట్ దుస్థితి ఏంటనేది మనందరం కూడా చూసాము. ఇందులో చాలా మంది క్రికెట్ కోసం వాళ్ళ జీవితాలని, వాళ్ళ కెరీర్లు కూడా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగాధరం గ్రామం నేషనల్ హైవేపై సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నాకాబందీ నిర్వహించారు. 60 మంది పోలీస్ బలగాలతో నేషనల్ హైవేపై తిరుగుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కొంతసేపు ఆటంకం ఏర్పడింది. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల పోలీసులు నాకాబందీ నిర్వహించి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది, ఇదంతా ఆగింది అనేది చూపెట్టారు. అక్కడి వరకు 1 కిలోమీటర్ పైన मोटरसाइकिल
ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిపిఐ ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కర్నూలులో అన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత కర్నూలు జిల్లాకు మొదటిసారి రావడంతో ఈశ్వరయ్యకు అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఆడంతా వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ తగిలిన తర్వాత రక్తం కింద పడిందంట. ఆ రక్తం కాస్త రక్తచందనమై మలిసిందంట. అవి శేషాచలం అడవుల్లాగా రూపొందాయంట. ఏంటి ఇంత అశాస్త్రమైనటువంటి భావజాలాన్ని, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇంత అశాస్త్రమైన భావజాలాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి చర్యలకు పాల్పడడం ఇంతకంటే నీచం, నైత్యం మరొకటి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం. పవన్ ఇలాంటి మాటలు చెప్పుకుంటా ఆ ప్రభుత్వం పైన మీరు, మీ పైన వాళ్ళు చేసుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు జాతికి 3,50,000 ఇల్లు అంకితం అని చెప్పి ఆయన ప్రకటించాడు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇళ్ళని మేం కట్టేటి అయితే నువ్వేంది కట్టిందని చెప్పి ఆయన పైకి లేచాడు. మేము కూడా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడిని, ఎక్కడబ్బా 2 సెంట్లు? యా ఊర్లో ఇచ్చావు 3 సెంట్లు? 2 సెంట్లు ఇస్తానంటివి, 3 సెంట్లు ఇస్తానంటివి, 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటివి. నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు టిడ్కో ఇల్లు నిర్మాణం చేపట్టావు. ఆ టిడ్కో ఇల్లు నిర్మాణమే ఇంతవరకు పూర్తి అయిన తర్వాత 15 ఏళ్ళగా వాళ్ళకి ఆ టిడ్కో ఇల్లు వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు. వాళ్ళు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో 7,000 కోట్ల పైసలకు డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావు? వాళ్ళు టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, అది బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, సంపద సృష్టించేటువంటి సకల జనుల శ్రామికుల పక్షాన సిపిఐ ఒక బలమైనటువంటి సమరశీల పోరాటాలకు సిద్ధం అవుతాదని చెప్పి, చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు ప్రజలు ఇంకా నమ్మే స్థితిలో లేరని చెప్పి బాబు గారికి తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.